ఔత్సాహికులు మేం రెడీ అంటూ ముందుకొస్తూ ఉంటారు. అప్పటిదాకా ఎక్కడున్నారో తెలియని వాళ్ళు కూడా మాకే టికెట్ కావాలని పేచి పెడుతూ ఉంటారు. కానీ ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం విచిత్రమైన పరిస్థితి నెలకొంది. కారు స్పీడ్ ఎక్కువగా ఉన్న ఈ జిల్లాలో పోటీకి ప్రతిపక్ష నేతలు వెనకాడుతూ ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. నామినేషన్ల స్వీకరణ గడువు సమయం దగ్గర పడుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగిన అన్ని జిల్లాల్లో అధికార ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థుల ఎంపికలో తలమునకలై ఉన్నాయి. అయితే ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం ప్రతిపక్షాలు పోటీలో నిలబడడానికే హైరాణ పడిపోతున్నాయి. కారు స్పీడును తట్టుకోలేక ముందే చేతులెత్తేస్తున్నాయి. ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి ఏం బాగోలేదు. అసలు పోటీ చేసే ఆలోచనలోనే ఆ పార్టీ లేదని చెబుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం కాస్తో కోస్తో ప్రభావం చూపిస్తున్న కాంగ్రెస్ పార్టీ నుంచి సైతం పోటీలో నిలబడటానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. బరిలో నిలిచిన అధికార పార్టీ దూకుడికి కొట్టుకుపోవడం ఖాయమని నమ్ముతున్నారు. పోటీలో నిలబడ్డమన్నది చాలా ఖర్చుతో కూడుకున్న పని. అంత ఖర్చు చేశాక కూడా లాభం లేకపోతే పెట్టుబడంతా వేస్ట్ అయినట్టేనన్నది అభ్యర్థుల లాజిక్. ఇప్పటిదాకా ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ లో ముఖ్య నేతలు మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్సాగర్ రావు, మాజీ ఎంపీ వివేక్ పోటీలో నిలబడడానికి అంతగా ఆసక్తి చూపడం లేదని సమాచారం. ప్రేమ్సాగర్ గత కొన్ని నెలలుగా పూర్తిగా పార్టీతో అంటిముట్టనట్టుగా ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే పార్టీతో తనకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు టీఆర్ఎస్ లో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి రామచంద్రారెడ్డి ఇద్దరిలో ఎవరినో ఒకరిని పోటీలో నిలబడాలని ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. టీఆర్ఎస్ పార్టీలో మాత్రం సీటు కోసం పోటీ నెలకొంది. గంట గంటకు సమీకరణాలు మారిపోతున్నాయి. ప్రస్తుతం రేసులో పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోకా భూమారెడ్డి, తూర్పు జిల్లా అధ్యక్షుడు పురాణం సతీష్తో పాటు 2014 ఎన్నికల్లో నిర్మల్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన శ్రీహరిరావు, ముథోల్ నుంచి పోటీ చేసి ఓడిపోయి ప్రస్తుతం ఢిల్లీలో అధికార పార్టీ ప్రతినిధిగా వ్యవహరిస్తున్న వేణుగోపాలాచారి టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే 883 మంది ఓటర్లలో 600కు మందిగా పైగా ఓటర్లు టీఆర్ఎస్ వైపే ఉన్నారు. అయితే తమకు 350 మందికి పైగా ఓటర్లు ఉన్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక చాలా మంది కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ లో చేరగా మరికొంతమంది ఆ పార్టీతో టచ్లో ఉంటున్నారు. ఇక టీడీపీ, బీజేపీకి కలిపి 50 మంది ఓటర్లు కూడా లేరు.